నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. చాలామంది రైల్వే ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. సో ఈ ఆర్ఆర్బీ జేఈ గురించి ఒక షార్ట్ నోటీస్ రావడం జరిగింది. సో ఈ ఆర్ఆర్బీ జేఈ అనేది అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది జూలై 30 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నోటీస్ ప్రకారం అయితే. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ 29 వరకు ఉంటుంది. అలాగే ఈ షార్ట్ నోటీస్ ప్రకారం మనకి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. లెవెల్ 7, లెవెల్ 6 పోస్టులు. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్, ఇది లెవెల్ 7 పోస్ట్. దీనికి బేసిక్ పే అనేది 44,900. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఎప్పటి వరకు మనం చూడాలంటే 2025 జనవరి 1 వరకు మనం కౌంట్ చేసుకోవాలి. ఓసీ వాళ్ళకైతే 36 ఇయర్స్, ఓబీసీ అయితే +3 యాడ్ చేసుకోవాలి, 39 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఈ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలిపి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనకు మెన్షన్ చేశారు. అగైన్ ఈ లెవెల్ 7 పోస్టులు అనేవి ఓన్లీ ఆర్ఆర్బీ గోరఖ్పూర్లో మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేది జేఈ డిఎంఎస్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఈ పోస్టులు అనేది లెవెల్ 6 పోస్టులు ఇవి. వీటికి బేసిక్ పే అనేది 35,400. సో వీటికి కూడా ఏజ్ లిమిట్ అనేది 36 ఇయర్స్ వరకు ఓసీ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్ వేకెన్సీస్ అనేవి 7,934 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తేనే మనకి ఏ కేటగిరీ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. అలాగే ఆర్ఆర్బీ బోర్డులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అంటే ఆర్ఆర్బీ బోర్డులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి వన్స్ నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీ వస్తుంది. బట్ ఈ జూనియర్ ఇంజనీర్స్కి అయితే ఒకే కేటగిరీ పోస్ట్కి డిఫరెంట్ ఇంజనీరింగ్ డిగ్రీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి, అట్లాంటివి కూడా. సో వన్స్ మనం నోటిఫికేషన్ వచ్చాక డిస్కస్ చేద్దాం. అలాగే ఈ డిఎంఎస్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి అయితే ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎలిజిబుల్. దానికి మీరు డిగ్రీ ఉన్న, డిప్లొమా ఉన్న ఇంజనీరింగ్లో మీరు డిఎంఎస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి మాత్రం బీఎస్సీ సైన్స్ ఉండాలి విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉన్న బీఎస్సీ డిగ్రీ, సైన్స్ డిగ్రీ అనేది ఎలిజిబుల్ సిఎంఏకి. అలాగే రిమైనింగ్ వాటికి ఆ జేఈ పోస్టులకి అయితే కేటగిరీ బట్టి ఉంటాయి, మనకి అది నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్, మనం ఇది అప్లై చేస్తున్నప్పుడు 2 బోర్డులకి మనం అప్లై చేయకూడదు, ఏదో ఒక బోర్డుకి అప్లై చేయాలి. మీరు మోర్ దాన్ 1 బోర్డు అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మెన్షన్ చేశాడు, ఇవన్నీ మనకు తెలిసినవే. అలాగే మెడికల్ స్టాండర్డ్ కూడా మనకి వన్స్ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మనకు 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు గురించి మెన్షన్ చేశాడు. ఓసీ, ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్, రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్. నెక్స్ట్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు, అప్లయింగ్ టు మోర్ దెన్ 1 ఆర్ఆర్బీ బై ఎ క్యాండిడేట్ విల్ రిజల్ట్ ఇన్ ద రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. సో ఒక బోర్డు కన్నా ఎక్కువైతే మనం అప్లై చేయకూడదు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనం అప్లై చేస్తున్నప్పుడు మనము డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉంటాయి, మనం వాటి ప్రయారిటీ అనేది మెన్షన్ చేయాలి. సో మీరు తొందరగా అది సబ్మిట్ ఫస్ట్ టైం కొట్టేయద్దు. సబ్మిట్ చేయడానికి ముందు 1-2 సార్లు ఆ ప్రయారిటీ ఏం పెట్టారో మీరు చూసుకోవాలి. ఆ ప్రయారిటీ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి మనకి అలాట్మెంట్ ఉంటుంది. సో అది మాత్రం ఇంపార్టెంట్. సో ఆ ప్రయారిటీ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, రిమైనింగ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీ వస్తుంది. సో అగైన్ ఈ ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక అగైన్ నేను సపరేట్ వీడియో చేస్తాను. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చాక డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.